అవునన్నయ్య గారు. నేను కళ్యాణి అత్తగారినే మాట్లాడుతున్నాను. మీరు బావున్నారా? చూడండి, మీరెవరో రాంగ్ నెంబర్కి చేసినట్టున్నారు. మా ఇంట్లో కళ్యాణి అనేవారు ఎవరూ లేరు. తండ్రి ప్రేమను మీ కూతురికి పంచండి అని అడగడానికి వచ్చేనే తప్ప మిమ్మల్ని విడదీయడానికి రాలేదన్నయ్య గారు. నాకు నా కొడుక్కి పెద్దగా బంధువులంటూ ఎవరూ లేరు. మీ అమ్మాయి నా కోడలైంది కాబట్టి మన బంధుత్వాన్ని కలుపుకుందామని, అనుబంధాన్ని పెంచుకుందామని మీ చెల్లెలిగా. మీరు చెప్పేవి వినే పరిస్థితిలో గాని, మీకు తిరిగి చెప్పే పరిస్థితిలో గాని నేను లేను. వయసులో గాని, అనుభవంలో గాని మీకన్నా పెద్దవాణ్ణి కాబట్టి మీరు నాకింకేం చెప్పక్కర్లేదు. నన్ను అన్నయ్య అన్నారు కాబట్టి చెల్లెలికి అన్నగా మర్యాదలు చేయగలను. కానీ కళ్యాణికి అత్తగారిగా వస్తే మాత్రం మీకు అవమానం తప్ప ఎలాంటి గౌరవం నా దగ్గర దక్కదు. నన్ను అన్నయ్య గారు అంటూ ఆప్యాయంగా పిలిచినందుకు ఆడపడుచుగా భోంచేసి వెళ్ళండి. వదిని గారు, మీ ఆయన గారు నన్ను ఆడపడుచుగా అంగీకరించారు కాబట్టి మీరు నాకు మర్యాదలు చేసుకోండి. ముందు మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురండి. సమస్య మొదలవగానే పరిష్కారం దొరకదు. పరిష్కారం లేకుండా ఏ సమస్య ఉండదు. టెన్షన్ పడకండి వదిన గారు. సూర్యచంద్రులకే గ్రహణాలు తప్పవు. మనుషులు మనమెంత. గ్రహణం విడిపోయినట్టే కోపాలు కరిగిపోయి మనం ఒక్కటయ్యే రోజు దగ్గర్లోనే ఉంది. వెళ్ళొస్తా వదిన గారు. మళ్ళీ వస్తాను. ఆవేశంలో ఉన్నప్పుడు మనం చేసే తప్పులు మనకు తెలియవు. ఎదుటివాళ్లు తప్పని చెప్పినా మనకు అర్థం కాదు. ఆవేశం తగ్గాక ఆలోచన మొదలవుతుంది. ఆలోచన మొదలైతే కోపం కరిగిపోతుంది. అప్పుడు మనం వదులుకున్నది, కాదనుకున్నది కావాలని వెతుకులాడతాం. అనుబంధాల కోసం ఆరాటపడతాం. కాఫీ తాగి వెళుతున్నాను. భోంచేయకుండా వెళితే మీరు బాధపడతారని తెలుసు. రేపొచ్చి భోంచేసి వెళతాను.
ఓకేరా. ఎక్స్క్యూజ్ మీ. నేను మళ్ళీ చేస్తాను రా. మీరా? సారీ అండి, మీకు ఇంటిమేట్ చేయకుండా వచ్చేసాను. అయ్యో భలేవారే, అనుకోకుండా వచ్చేసరికి సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. కూర్చోండి. మీ రూమ్ చాలా బాగుందండి. ఎవరెవరుంటారు మీ రూమ్ లో? నేను ఒక్కడేనండి. ఈ మధ్య అక్క బావ అమ్మ వచ్చారు. మరి వాళ్ళందరూ ఎక్కడా? షాపింగ్కి వెళ్ళారు. వంశీ మీ గురించి చాలా గొప్పగా చెప్పేవాడండి. ఇక ఆపవయ్యా బాబు, వినలేక చస్తున్నాను అనే వరకు చెప్తూనే ఉండేవాడు. అంత గొప్పగా చెప్పేవాడు మీ గురించి. ఈ ఫోటో చూస్తుంటే మీరు వంశీ ఇద్దరు నా కళ్ళెదితే ఉన్నట్టుంది. ఆ పెదాల మీద చిరునవ్వు, కళ్ళల్లో అమాయకత్వం చూడండి. అది చూసే పడిపోయాను నేను. అవును, నేను మిమ్మల్ని ఒక సాయం అడుగుదామని వచ్చానండి. చేస్తారా? అయ్యో భలేవారే, దాందే ఉందండి. ఏం కావాలో చెప్పండి, చేస్తాను. మొదటిసారి మీరు మా ఇంటికి వచ్చారు. ఉండండి, జ్యూస్ తీసుకొస్తాను. అయ్యో పర్వాలేదండి. పర్లేదండి, ఒక్క నిమిషం. చాలా ఇంపార్టెంట్ పేపర్లా ఉంది. వంశీ డెత్ సర్టిఫికేట్. కళ్యాణి చూసేస్తుందేమో. అయ్యో, చేయి అయ్యో, జారిపోయింది. చీపురు ఎక్కడుంది? పర్లేదండి, నేను తీసేస్తాను. అయ్యో భలేవారే, నేను క్లీన్ చేస్తాను. చీపురు ఎక్కడుందో చెప్పండి. అదిగోండి. జాగ్రత్త. సారీ అండి, అనవసరంగా మీకు శ్రమ ఇచ్చాను. పర్వాలేదు, ఆడవాళ్ళం మేము ఉండగా మీరు ఇలాంటి పనులు చేయకూడదు. ఇంతకీ మీరు వచ్చిన విషయం చెప్పలేదు. నేను కాలేజ్ స్టడీస్ డిస్కంటిన్యూ చేసిన విషయం వంశీ మీతో చెప్పే ఉంటాడు కదా. ఉమ్, నేను యుఎస్ వెళ్లి వంశీతో న్యూయార్క్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. అక్కడ న్యూయార్క్ లోనే నా ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అక్కడ చదవాలంటే ఇక్కడ దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఏంటో నాకు పెద్దగా ఐడియా లేదు. మీరు ఒకసారి నా కాలేజ్కి వచ్చి నాకు హెల్ప్ చేస్తే బాగుంటుందండి. ఏంటి ఆలోచిస్తున్నారు? తప్పనిసరిగా వస్తానండి. నేను అన్నీ తెలుసుకుని రేపు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. వద్దండి, నేను అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో మీకు వంశీ చెప్పే ఉంటాడు. మీరొస్తే మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. రేపు నేనే వచ్చి కలుస్తానులేండి. మిమ్మల్ని 4-5 సార్లు కలిసుంటాను. ఈ కొద్ది పరిచయంలోనే వంశీ మీ గురించి చెప్పింది అక్షరాలా నిజమని నాకు అర్థమైంది. మీలాంటి మంచి మనిషిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో గాని చాలా అదృష్టవంతురాలండి. మీరు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి పెళ్లి పందిట్లోంచి వెళ్లిపోయిందని వంశీ చెప్పాడు. చాలా దురదృష్టవంతురాలండి ఆ అమ్మాయి. అయ్యో, మీతో మాట్లాడుతూ ఇక్కడే ఉండిపోయాను. సెల్ ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాను. వంశీ ఫోన్ చేస్తాడేమో. నేను వస్తానండి. అలాగేనండి. బ్యాలెన్స్ క్లియర్ చేశారు కాబట్టి రిజిస్ట్రేషన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు.
నేను రెడీ. ఓకే సార్. నేను మళ్ళీ ఒక గంట తర్వాత ఫోన్ చేస్తాను. రే సీను, అన్నా. ఆ టీవీ దగ్గర డాక్యుమెంట్స్ పెట్టాను, వెళ్ళి తీసుకురా. సరే అన్నా. అంటే వీరబాబుకి ఇటు చచ్చాడన్న విషయం తెలియదన్నమాట. వీరబాబు ఇచ్చిన ఫోటో ఇదే అని అన్నకు చెప్పేద్దాంరా. ఇప్పుడు చూపిస్తే మొదట నేను చెప్పింది అబద్ధం అని అన్న నన్ను చంపేస్తాడ్రా. మరి వీరబాబు గారు చెప్పినోడు ఈడే అని అన్నకు తెలిస్తే? ఒరేయ్, అన్నకు తెలియకుండా వీరబాబు గారిని కలుస్తాన్రా. మీరు చెప్పినవాడు ఎప్పుడో చనిపోయాడని, మీకు అబద్ధం చెప్పినందుకు క్షమించమని నేను బ్రతిమలాడతాన్రా. వీడు అడ్డం తొలగిపోయినందుకు వీరబాబు గారు కూడా సంతోషిస్తారా. ఎంతసేపు రా? అన్నా అన్నా వస్తున్నా అన్నా. అన్నా ఏంట్రా టెన్షన్ పడుతున్నావు? ఏమీ లేదన్నా. కళ్యాణి గురించి ఆలోచిస్తున్నావా? అవునమ్మా, వంశీ నిజంగానే న్యూయార్క్లో జాబ్ చేస్తున్నాడు అనుకుంటోంది కళ్యాణి. న్యూయార్క్లో ఉన్న వంశీ దగ్గరికి వెళ్ళిపోవాలని, అక్కడే చదువుకోవాలని కళ్యాణి ఆశపడుతోంది. వెళ్ళడానికి కావాల్సిన ప్రయత్నాలు కూడా చేస్తోంది. తన ప్రయత్నానికి కావాల్సిన హెల్ప్ చేయమని నా దగ్గరకు వచ్చింది. పాపం, నిజం తెలియక వంశీ దగ్గరికి వెళ్ళటానికి ఎంతగానో ఆరాటపడుతోంది. కళ్యాణి తాపత్రయం చూస్తుంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. అంత తాపత్రయపడుతున్న మనిషి వెళ్ళొద్దంటే ఆగుతుందారా? వెళితే నిజం తెలియకుండా ఉండదు. మరిప్పుడేం చేయాలనుకుంటున్నావురా? నలుగురిని నవ్వించటం కోసం మిమిక్రీ నేర్చుకున్నావు. ఆ మిమిక్రీతో వంశీలో మాట్లాడుతూ కళ్యాణికి నిజం తెలియకుండా చేయగలుగుతున్నావు. కాని నిజం అనేది ఎన్నో రోజులు దాగదురా. చెప్పకూడదని నువ్వెంత ప్రయత్నించినా ఏదో ఒక రోజు తెలిసిపోతుంది. రేపటి గురించి ఆలోచించడం లేదని చెప్పావు. కానీ రేపన్న రోజు నిజం తెలిస్తే ఏం చేయాలన్నది ఆలోచించావా? ఈ సమస్యని త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. వంశీకిచ్చిన మాట ప్రకారం కళ్యాణికి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. నీ ఆలోచన మంచిదే, కాని నాకర్థం కానిదొక్కటే. మంచి భవిష్యత్ అంటే ఏంట్రా? అదేంటమ్మా అలా అంటున్నావు? అవునరా, డబ్బిస్తే ఎవరూ భర్తను మర్చిపోలేరు. మంచి ఉద్యోగం ఇప్పించినా భర్తను మర్చిపోలేరు. మరి ఎలాంటి భవిష్యత్తును ఆ అమ్మాయికిచ్చి వంశీని మర్చిపోయేలా చేస్తావు? ఓ మంచివాణ్ణి చూసి కళ్యాణికిచ్చి పెళ్లి చేస్తాను. మరో పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాలంటే వంశీ లేడన్న నిజాన్ని కళ్యాణికి చెప్పాలిగా. నిజం చెప్తే కళ్యాణి తట్టుకోలేదని నువ్వే చెప్పావు. మరి ఎలా చెప్తావు? ఎలా పెళ్లి చేస్తావు? మానసికంగా ఎలాంటి చేదు నిజాన్నైనా ఎదుర్కొనేలా కళ్యాణిని ప్రిపేర్ చేస్తాను. ఆ తర్వాత జరిగింది చెప్పి పెళ్లి కొప్పిస్తాను. అది జరగని పని. వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవడం లేదనుకుంటున్నాను. అందం, ఆస్తి, చదువు, సంస్కారం అన్నీ ఉన్నవాళ్లకే ఈ రోజుల్లో సంబంధాలు వెతకడం, పెళ్లిళ్లు చేయడం కష్టంగా ఉంది. అలాంటప్పుడు భర్తను పోగొట్టుకున్న కళ్యాణికి పెళ్లెలా చేయగలవు? ఆమెకు మంచి జీవితాన్ని ఎలా ఇవ్వగలవురా? ఒకవేళ కళ్యాణిని ఒప్పించి పెళ్లి చేయగలిగినా చేసుకున్నవాడు కళ్యాణిని బాగా చూసుకుంటాడన్న నమ్మకం లేదు. చూసుకోవడాన్ని ఎలా అనుకుంటున్నావమ్మా?
పెళ్ళంటే ఇద్దరు నొప్పించి అబ్బాయి చేత అమ్మాయి మెళ్ళలో తాళి కట్టించడం ఒక్కటే కాదురా, పెళ్ళయ్యాక ఎదురయ్యే ఎన్నో సమస్యలుంటాయి. అందుకే మంచి చెడు రెండూ ఆలోచించాలి. భర్తని, అత్తమామల్ని, పిల్లల్ని ప్రేమగా చూసుకునే మంచి భార్యల్నే అనుమానించడం, వేధించడం లాంటివి చేస్తున్నారు. భర్తను పోగొట్టుకుని రెండో భార్యగా వచ్చిన అమ్మాయిని బాధ పెట్టే పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. అదే జరిగితే కళ్యాణి జీవితం నరకం అవుతుందిరా. అప్పుడు నీ బాధ్యత తీరిపోయిందని నువ్వు సంతోషంగా ఉండగలవా చెప్పు? కళ్యాణికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు కోరుకున్న ఆ జీవితాన్ని కళ్యాణికి నువ్వే ఎందుకు ఇవ్వకూడదు? ఏమంటున్నావమ్మా? అవునరా, ఒకప్పుడు నువ్వు కళ్యాణిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. మేం కూడా ఆ కళ్యాణిని మా కోడల్ని చేసుకుందాం అనుకున్నాం. ఆ పని ఇప్పుడు చేస్తే తప్పే ఉంది. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నా స్నేహితుడు భార్యని నేను పెళ్లి చేసుకోవటం ఏంటమ్మా? కళ్యాణి ఆ రోజు ఇంట్లోంచి వెళ్లిపోయి తను ఇష్టపడిన వాణ్ణి పెళ్లి చేసుకుంది. ఆ రోజు అలా ధైర్యం చేసి వెళ్ళుండకపోతే నీ స్నేహితుడు ప్రేమించిన కళ్యాణి నీ భార్య అయ్యుండేది కదా. నువ్వు కళ్యాణిని పెళ్లి చేసుకోలేకపోయినా కళ్యాణి సంతోషంగా ఉండాలని మనం అందరం కోరుకున్నాం. కానీ ఆ దేవుడు మాత్రం కళ్యాణికి అన్యాయం చేశాడు. ఆ దేవుడు చేయలేని పని నువ్వు చేస్తే మంచి అవుతుంది తప్ప తప్పు కాదు. జరిగినవన్నీ చూస్తుంటే నాకైతే ఏమనిపిస్తోందో తెలుసా? నువ్వు కళ్యాణిని పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశపడ్డావు. కళ్యాణిని మర్చిపోలేక మరొక సంబంధం చూడ్డానికి కూడా నువ్వు ఇష్టపడలేదు. నువ్వు మనస్ఫూర్తిగా ఇంతగా కళ్యాణిని కావాలనుకున్నావు కాబట్టే నీకు న్యాయం చేయడం కోసమే ఆ దేవుడు వంశీకి అన్యాయం చేశాడనిపిస్తోంది. అమ్మా, అవునరా, నీకు కళ్యాణికి మధ్య ఏదో తెలియని బంధం ఉంది. అందుకే నువ్వు చేసుకోవాలనుకున్న అమ్మాయిని నీ స్నేహితుడు చేసుకున్నాడు. ఆ అమ్మాయి బాధ్యత నీకప్పచెప్పి నీ స్నేహితుడు కన్ను మూశాడు. మీ మధ్య ఏదో బంధం ఉండబట్టేరా ఇదంతా జరుగుతోంది. ఇది నేననుకోవడం కాదురా, నీ స్నేహితుడు వంశీ కూడా మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకునుంటాడు. అందుకే కళ్యాణిని నీకప్పచెప్పాడు. నువ్వు అపార్థం చేసుకున్నావమ్మా. వాడి భార్య బాధ్యత నాకు అప్పచెప్పాడు అంటే కళ్యాణిని పెళ్లి చేసుకోమని వాడి ఉద్దేశం కాదమ్మా. ఏ మగాడు తన భార్యని పెళ్లి చేసుకోమని మరో మగాడితో చెప్పడ్రా. నువ్వు కళ్యాణికి మంచి జీవితాన్ని ఇవ్వగలవనే నమ్మకంతోనే తన చివరి క్షణాల్లో కళ్యాణి బాధ్యత నీకప్పచెప్పాడ్రా. నువ్వు నిజంగా కళ్యాణికి మంచి చేయాలనుకుంటే, ఆమెకు మంచి భవిష్యత్తునివ్వాలనుకుంటే కళ్యాణిని ఎవరికో అప్పజెప్పి నీ పనైపోయిందని చేతులు దులిపేసుకోవడం కాదు. వంశీ కోరుకున్న జీవితాన్ని కళ్యాణికి నువ్వే ఇవ్వాలి. నువ్వు తప్ప కళ్యాణికి ఎవ్వరూ మంచి జీవితాన్ని ఇవ్వలేరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నువ్వు మంచి నిర్ణయం తీసుకోగలిగితే మన కుటుంబంతో పాటు నాగినేడు గారి కుటుంబం కూడా సంతోషిస్తుంది. కళ్యాణికి మంచి తోడు దొరుకుతుంది. నువ్వు తీసుకోబోయే నిర్ణయం మాత్రమే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించగలుగుతుంది. బాగా ఆలోచించు.
హలో ఆ, సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి. అన్నయ్య గారు, బావున్నారా? ఇంటికొచ్చిన మనిషిని కనీసం పలకరించలేంటొదినా? నిన్నొచ్చినప్పుడు ఎలాంటి నమ్మకం లేకుండా వచ్చాను. మీ ఆయన గారు నన్ను వియ్యపురాలిగా ఆదరించకపోయినా ఆడపడుచుగా గుర్తించారు. దాంతో నేను మీ మనిషినన్న ఆనందం కలిగింది. నా నమ్మకం పెరిగింది.